వెన్నెలమ్మ కబురు. ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన్ మల్లెతీగలు అల్లకున్న ఒక అందమైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో చిన్ని బాబు తన తండ్రి లేదా తల్లి ఒడిలో కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ రాత్రి పున్నమి కావడంతో ఆకాశంలో చందమామ వెండి పల్లెంలా మెరిసిపోతున్నాడు. బాబుకి అస్సలు నిద్ర రావడం లేదు. ఆడుకోవాలని మారాం చేస్తున్నాడు. నాన్న, చందమామ అంత పైన ఉన్నాడేంటి? కిందకి రాడా? నాతో ఆడుకోడా? అని అమాయకంగా అడిగాడు. అప్పుడు బాబుని బుజ్జగిస్తూ, చూడు నాన్నా, చందమామ మనకోసం మబ్బుగుర్రాలు ఎక్కివస్తున్నారు. మనం పిలిస్తే తప్పకుండా దిగివస్తాడు. ఆయన కోసం వెండి గిన్నెలో వేడి అన్నం, బంగారు గిన్నెలో పాయసం సిద్ధం చేద్దాం. నువ్వు నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు చూసి చందమామ మురిసిపోయి నీకు జోల పాడతాడు అని చెబుతూ ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ ఈ పాట మొదలవుతుంది. అందాలు చిందించే చందమామా, ఆడుకుందాం రావో చందమామా. మల్లె పందిరి కింద బుజ్జి బుజ్జి నవ్వులు, మా బుజ్జి నాన్నకు జోల పాట పాడవా. చల్లగా రారా చందమామా, మెల్లగా రారా చందమామా. వెండి గిన్నెలలో వేడి బువ్వ పెట్టావా, బంగారు గిన్నెలో పాయసం పోసా. తిందాం రారా చందమామా, నవ్వుకుందాం రావో చందమామా. మబ్బు గుర్రాల మీద ఎక్కి వస్తావు, మా మాట విని ఒక్క మెట్టు దిగిరా. నీలి ఆకాశం నీవు ఎలయ్యే, నక్షత్రాలు నీ తోడులయ్యే. బుజ్జి పిల్లల నవ్వుల కోసం మా ఇంటి ముంగిట దిగిరా చందమామా. చల్లని కాంతితో వెలుగు పంచి మా బుజ్జి గుండెల్లో కథలు చెప్పి నిదురలోకి తీసుకెళ్ళి